మరి ఇప్పుడు మనకెలా అయితే పవిత్ర గ్రంథాలు ఉన్నాయో, వాళ్ళకి కూడా పవిత్ర గ్రంథాలు ఉంటాయి. అందులో కొన్ని జంతువులను తినొచ్చని రాసుంది గదా! నేను చెప్పేది అదేనా? అంటే ఇప్పుడు వాళ్ళు కూడా హర్ట్ అవుతారు కదా! మనం ఎలా నీకు పాటిస్తామో అర్థం మన కాలేదు బుక్స్‌లో నాన్న. ఉన్నది. ఇప్పుడు రాసున్నదల్లా చెయ్యాలి అన్నారు అనుకో, నువ్వు చెప్పినట్టు ఉచితంగా హాజ్ యాత్రకి వెళ్ళొచ్చా అకార్డింగ్ టు ఖురాన్? అడుగుదామా? ఎవరన్నా నువ్వు ఫోన్ చేసి ముస్లింకి ఫోన్ చేసి అడుగుదామా? ఒప్పుకుంటుందా? వాళ్ళ ఖురాన్ ఒప్పుకుంటుందా? ఆవును తినమని ఆల్ బకరా చాప్టర్ 56 to 67 వరకు ఉంది. నెంబర్ కూడా చెప్తున్నా, నా దగ్గర ఖురాన్ ఉంది. ఆల్ బకరా చాప్టర్ పేరు. ఓకే, నాకు ఒక ముస్లిం ఇచ్చాడు. ఓకే, అంటే వాళ్ళ గ్రంథాల్లో ఉన్నట్టు వాళ్ళు చేస్తారు కదా! మరి నీకు అర్థం కావట్లే. అంటే వాళ్ళు హర్ట్ అవుతారు కదా! నీకు అర్థం కాదు. ఇక్కడ హ్యుమానిటీ ముఖ్యమా, పుస్తకం ముఖ్యమా? హ్యుమానిటీ అంతే, అయిపోయా. హ్యూమన్ కానోడికి ఏ బుక్ ఉంటే ఎందుకు బీఓకేకి? అది ఏ బుక్ అయితే, ఇప్పుడు నేను చెప్తున్నాను యాజ్ ఏ హిందూ, యాజ్ ఏ హ్యూమన్, ఈ భూమి మీద ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఆ పుస్తకాల కంటే 700 కోట్ల మంది మనుషులు ముఖ్యం చెప్పను. ముస్లింని వచ్చి, క్రిస్టియన్ వచ్చి వాళ్ళు హ్యూమన్సో కాదు తెలిసిపోద్ది. నువ్వు చెప్పగలవు కదా నేను చెప్పింది? వాళ్ళందరూ చెప్పగలరు, బికాజ్ హిందూస్. కాబట్టి వేమన గారు ఏం చెప్పారు? జీవహింస మా ఇది ఎందుకు ఇప్పుడు? ఇదిగో మనం క్వశ్చన్ అడిగాం కదా, ఇవి 2 మతాల వాళ్ళకే అడిగాం. ఓకే, ఇందులో క్వశ్చన్ ఏంటంటే, ఆఖరి క్వశ్చన్ జడ్ చదువున్నాను. లక్షల కొద్దీ శాకాహార ఆలయాలు మేము చూపగలము. ఒక్క శాకాహార మసీదు, చర్చిలు చూపగలరా మీరు? అవుద్దా? అవుద్దా అంటే అంటే నాటికి దోల పెడితే తినేస్తాం, ఇక ప్రకృతి అక్కర్లా. హరే కృష్ణ అండి. హలో హలో నాన్న, బాగున్నారా? బాగున్నాను నాన్న, ఒక క్వశ్చన్ అడుగుదామని చేశాను, బిజీగా ఉన్నారా? చెప్పండి దాస్ గారు, నమస్కారం. నేనే నాన్న, బాగున్నారు కదా? నెంబర్ మార్చేసి మీ నెంబర్. కాదు, ఆ ఛార్జింగ్ పెట్టాంలే ఆ సెల్లో. చెప్పండి సార్. ఏం లేదు, భోజనం అయిందా? లేదు సార్, పూజ ఉంటే వెళ్ళొస్తాను. ఓకే, దర్గాకి వెళ్ళారా, మసీద్గా? దర్గాకి వెళ్ళాను. కాదు, మరి ఖురాన్లో దర్గా లేదుగా అసలు. ఖురాన్లో దర్గా నిషేధం కదా నాన్న, విదేశాల్లో దర్గా ఉండదుగా. ఎవరు చెప్పారండి? అడుగుతున్నాను, మీరు ఆన్సర్ చెప్పాలి. తెలియక అడుగుతున్నా, మీరు ఆన్సర్ చెప్తారని. ఖురాన్లో అన్ని ఉంది, ప్లస్ హదీసులు ఉన్నాయి. అవునవును. దాని ప్రకారం ఫాలో అవుతాను. అయితే అంటే సిరాజ్ గారు కొన్ని చెప్తారు, అవన్నీ మీకు కుదరదు. సిరాజ్ గారు వాళ్ళు వేరే, మాది వేరే. ఇప్పుడు అవి మొత్తం చెప్పాలంటే కాదు, మనం ఎప్పుడైనా కూర్చుందాం, అది కాదు. ఇప్పుడు మీరు ఫోన్ చేశారుగా, అప్పుడు ఈ క్వశ్చన్ అసలు నేను ఇది అడుగుదాం అనుకో, దాని గురించి కాదు. సరే, మీరు దర్గా గురించి మళ్ళీ మాట్లాడదాం. అని అడగాలనుకుంది ఏంటంటే, అదే ఈవిడ హాజ్ యాత్రకి సబ్సిడీ తీసుకుని వెళ్తుంటారు కదా, అకార్డింగ్ టు ఖురాన్, మీరు చదివారు కదా ఖురాను, ఖురాన్ ప్రకారంగా హాజ్ యాత్రకి జీవితంలో ఒకసారినా వెళ్ళాలనేది ఒక నియమం కదా. అవును, వాస్తవం అది. అయితే అది వారి కష్టార్జితంతోనే వెళ్ళాలని నేను విన్నాను. మరి మీరు నిజమే కదా? నిజమే కదా? కష్టార్జితం వెళ్తానని నేను అంత జ్ఞానం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక్కొని చెప్పండి, చెప్తాను. ప్లీజ్ మీరు కనుక్కొని చెప్పండి నాన్న. ఓకేనండి. థ్యాంక్ యూ నాన్న, జై శ్రీరామ్. థ్యాంక్ యూ. అలా ఉండాలి, క్లియర్గా ఉండాలి. క్లారిటీ, ప్యూరిటీ, ష్యూరిటీ. శాకాహార ఆలయాలు అన్నారు కదా, శాకాహార చర్చిలు, శాకాహార మసీదులు అంటే వాళ్ళేమి మటను చికెను మసీదులోనో చర్చిలోనో వెళ్ళి చేయరు కదా, అలా ఆ పనులన్నీ. నువ్వు వాళ్ళ చర్చికి వెళ్ళలేదా? ఇప్పుడు వెళ్ళలే కదా? ఒకసారి ఇప్పుడే వెళ్ళు, సండే వెళ్ళు. ఎందుకు? అదే నువ్వు చెప్పి పెడతారు. చర్చిలో ఎందుకు పెడతారు? మరి భోజనాలు ఎక్కడ పెట్టాలి? చర్చిలో ప్రేయర్స్ చేస్తారు. నీకు చిన్నపిల్లవి, నీకు తెలియదు. పోనీ పాస్టర్ ఫోన్ చేయనా? వద్దు కానీ సరే, మసీదులో కూడా ఇలాంటివి జరుగుతాయా? అదే నేను ఆవులనే కోస్తారు కదా బోళ్ళు వీడియోలు. బయట చేయడం వేరు. మీరు ఏమంటున్నారు? శాకాహార మసీదులు, శాకాహార చర్చిలు అని సెపరేట్ గా అంటున్నారు కదా. ఉండవు కదా అంటున్నా, అందుకే వాళ్ళు కోసేదే అక్కడ కదా. మసీదులో ఎందుకు కోస్తారండి? సరే పోనీ నువ్వు ఫోటోలు చూడు, వీడియోలు చూడు, మరి మేమేం చేయం? మరి ఎక్కడికి వస్తారు? బయట షాపులో. నువ్వు షాప్ గురించి చెప్తున్నావు, నేను వాళ్ళ ఫెస్టివల్ గురించి చెప్తున్నా.
ఫెస్టివల్ వస్తే ఎక్కడికి వస్తారు? వాళ్ళకి ప్లేస్ ఏంటి? ప్లేస్ ఆఫ్ వర్షిప్ కాదు, అది ప్లేస్ ఆఫ్ ప్రేయర్. అది ఆ, మనకి గుడి ఏయ్ కాలు కడుక్కున్నావా, చెప్పులది అంటాం మనం. అవును. వాళ్ళకి మసీదు పవిత్రమైంది కాదు, చర్చి పవిత్రమైంది కాదు, ప్లేస్ ఆఫ్ ప్రేయర్ అంతే. అది పవిత్రం అనే భావన ఎప్పుడు వస్తుందంటే అక్కడ ఒక ఆరాధన పొందేటువంటి ఒక ఫామ్ ఉన్నప్పుడు. వాళ్ళకి బూట్లు వేసుకుని వెళ్తారు కదా, ఎందుకని? అది ఒక కామన్ ప్లేస్ అంతే. పవిత్రం దానికి సంబంధించింది ఏం లేదు. నేను సరదాగా చెప్పాను కదా, నో క్లారిటీ, నో ప్యూరిటీ, నో ష్యూరిటీ, నో రియాలిటీ, నో హ్యూమానిటీ. హౌ స్టూపిడిటీ దిస్ రాస్కల్ స్పీక్స్ అబౌట్ స్పిరిచువాలిటీ. కదా, అర్థమైంది కోసి. రక్తపాతం లేకపోతే పండగ కూడా ఉండదు. వీళ్ళు స్పిరిచువాలిటీ ఏంటన్నా కదా. ఇప్పుడు ఇన్ని మాటలు ఎందుకున్నాను నీకు, అది చిన్న పిల్లలు అర్థమయ్యేలా చెప్తాను. దేవుడికి ప్రే చేస్తాం కదా, ఇంగ్లీష్లో ప్రే అను, ప్రార్థన అను, లేకపోతే పూజ. అసలు ఇవన్నీ ఎందుకు చేస్తాం చెప్పు? ఎనాలిసిస్ చెయ్యి. దేనికి చేస్తున్నాం? ఇప్పుడు వెంకటేశ్వర తిరుమల వెళ్ళాను, దండం పెట్టుకున్నాం. ఏమని దండం పెట్టాం? అందరూ బాగుండాలి, నేను బాగుండాలి, అందరూ బాగుండాలిలోనే ఉండాలి, మంచి మొగుడు రావాలి, మొగుడు వచ్చాక పిల్లలు రావాలి, పిల్లలు వచ్చాక బాగా చదువుకోవాలి, అక్కడ వెళ్ళా కొనాలి, అక్కడ కారు కొనాలి, ఏవో ఉంటుంది లిస్ట్ చెప్తాం కదా. ఎవరిని అడుగుతున్నాం? మనకంటే ఆయన పైన ఉన్నాడు, సుప్రీం. అంటే నీ దయ నా మీద ఉండాలని కదా. నీ దయ నా మీద ఉండాలి అని దైవాన్ని నువ్వు కోరుతున్నప్పుడు, నువ్వు దైవం కంటే చిన్నవాడివి కాబట్టి ఆయన దయని నువ్వు కోరుకున్నావు. మరి నీకంటే చిన్నోళ్ళ మీద నువ్వు దయ చూపించాలిగా. ఫర్ ఎగ్జాంపుల్, నీకు చెల్లి ఉందనుకో, చెల్లిని ఎడపెడ కొట్టేసేసి డాడీ అంటే ఎందుకు మెచ్చుకుంటాడు? మెచ్చుకోడు కదా. మెచ్చుకుని డాడీ వాడు బోడే అవుతాడు. ఎందుకని? నువ్వెంత సమానమో నాన్నకి చెల్లి కూడా అంత సమానం కదా. ఎందుకని? భగవద్గీతలో మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన, మీరు అన్ని జీవులు నా అంశలు అన్నాడు భగవద్గీత 15వ అధ్యాయం 7వ శ్లోకం. అన్ని జీవులు నా అంశలు అన్నాడు. ఆల్ లివింగ్ బీయింగ్స్, ఇది దైవం. అంతేగాని మీరు ఏమేం తినాలంటే ఒకసారి కొట్టు యెహోవా మెను, నాదే వీడియో, ఫస్ట్ వీడియో 7 ఏళ్ల క్రితం. యెహోవా మెను, ఏ చేపలు తినాలి, ఏ జంతువులు తినాలి, అసలు అసలు కాదు కాదు వాడు గాడ్ మిలిటరీ వాటిలో ఉండరా. సరే, జీవహింస పాపం ఎందుకు చేయాలి? మరి అమ్మవారి పండుగలు అప్పుడు అది ఎందుకు చేయాలి? ఇది కూడా చెప్తా, ఎందుకు చేయాలి, ఎందుకు కోయాలి, అది కూడా తప్పే. ఎందుకు కోయాలి? ఏ అమ్మ అడిగిందా? అమ్మ అడిగిందా? నువ్వు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని వీళ్ళు ఎదవేశాలు వేసినట్టు ఇన్ ద నేమ్ ఆఫ్ అమ్మవారు కోసే, అసలు వేసే మేసే. ఎవడు చెప్పాడురా? అమ్మవారు అంటేనే దయ కదా. దయ చూపాల్సిన చోట నువ్వు దెయ్యల్లా కోసేసి మేసేసి, హౌ షీ కెన్ షో హర్ మెర్సీ అపాన్ యూ. ఆలోచించు. నేను చెప్పాను, ఖురాన్ చెప్పింది, రామాయణం చెప్పింది కాదు. నీకో బుద్ధి వలే అది వాడు. ఇప్పోని ఇదిగో ఓ పెన్న తీసి ఇలా అన్నావు అనుకో అంటాం కదా. అగరబత్తి అలాంటి అంటాంగా. ఎలా అగరబత్తి కూడా వద్దు, అగ్గిపుల్ల ఆరిపోయిన తర్వాత అంటే అంటాం. ఎంత బాడీ అగ్గిపుల్ల ఆరిపోయిన తర్వాత అది మంటలేదు, ఆరిపోయిన తర్వాత ఎలా అంటే కోపొచ్చేస్తుంది. మరి దాన్ని అలా కోసేసేసి, అది సగం కోసేసి దాని బ్లడ్ అలా కారుతూ ఉంటే అసలు నువ్వు హౌ యు ఆర్ కాల్ హ్యూమన్? నువ్వు హ్యూమనే కానప్పుడు హౌ యూ కెన్ గెట్ ద డివైన్ పొజిషన్? హౌ విల్ గో టు గాడ్? If that fellow allows, how is a God? Is a fraud. That who worship is a mad. What right to have to take life of other beings? అది లేకపోతే చచ్చిపోతావు అనే స్థితి ఏమన్నా ఉంటే పోనీ ఏదో మాట్లాడచ్చు. జస్ట్ నోటిదోల కోసం కదా. KFC తినేదా, ఇంకోటి తిన్నా, అదే షవర్మా అంట. చక్కగా ఏది పెడితే అది వేసేసి ఎలకలో బొద్దింకలో వాడిది 1, 2 కూడా వేసి, ఆహా ఏమి రుచి తినరామై మరచి. వాళ్ళు తప్పులేదు నాకు, వాళ్ళు తప్పులేదు. వాళ్ళు చక్కగా వీడియోల్లో దొరికారు, చక్కగా వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. చక్కగా పానీపూరిలో ఉప్పు తక్కువైందని వాళ్ళ పానీ పోసేసి జోక్గా తిన్నా. చీచి ఏం లేదు, చీచి ఏం లేదు. వాళ్ళు చక్కగా తాగుతున్నారు, తింటున్నారు, వాళ్ళు అమ్ముతున్నారు, దొరికిన తర్వాత కుమ్ముతున్నారు. ఇందాక ఏదో వీడియో పెట్టాను స్టేటస్లో, డిలీట్ చేసాడు. ఎందుకని? ఈ మన పిచ్చి దేవతతో పెళ్లి చేసేసుకుంది వాడిని, వాడు గొడ్డును బాధని బాధేస్తున్నాడు.
మనం చూసాం కదా ఏం సినిమా, కేరళ ఫైల్స్, అంతే కదా, అది కడుపుతూ ఉంటుంది. వాళ్ళ వాళ్ళ పుస్తకం ప్రకారంగా రూల్స్ అలా ఉన్నాయి. చచ్చిపోయిన తర్వాత కూడా 6 గంటలు చేయొచ్చంట, కడుపుతో ఉన్నప్పుడు కూడా చేయొచ్చంట. వాళ్ళకి కాబట్టి మనకి మనుషులు కావాలి. నా టాపిక్ అది. ఇంకో జోక్ చెప్పనా, నువ్వు కావాలితే అడుగు, ఎవరికైనా చేయమని ఫోన్ చేస్తా, ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ. ఓ 10 మంది గొప్ప తల్లుల గురించి చెప్పమని చెప్పు. తల్లి ఎవరికైనా తల్లే కదా, అలా కించపరచకూడదుగా. ఇది ఎక్కడ దుర్మార్గం అంటే అమ్మ ఎవరికైనా అమ్మే కదా. క్వశ్చన్ అడగమన్నా, మీకు కారు ఉందా? లేదు. అయితే హట్ అయిపోతావు ఏంటి కారు లేకపోతే? మమ్మల్ని అవమానిస్తున్నారు, ఇలా కారు ఉంది, వీళ్ళు రిచ్ అని చూపించుకోవడం, కారు ఉందా అని అడిగారంటే ఏంటి? కారు లేదని చెప్పి 2 అక్షరాలు. లాస్ట్ టైం ఇదే క్వశ్చన్ అడిగితే చాలా మంది హట్ అయ్యారు, అందుకని. కదా, ఇతను ఎవరు? కెమెరామెన్నేగా. ఇతను కెమెరామెన్, ఇతను కెమెరామెన్ అనకూడదా? కెమెరామెన్ అని హట్ అయిపోతే నా పేరు తెలుసుకుని అచ్చురెడ్డి అనాలి అంటే ఏంటి? గుర్తు రాలేదు, ఇప్పుడు పరిచయం అయితే గుర్తొచ్చేది. మీరేమంటారు? మీ గ్రంథాల్లో మంచి అమ్మ ఉంటే చూపించండి అని మీరు వాట్స్ రాంగ్? అమ్మ ఎవరికైనా అమ్మే కదా, అమ్మని అలా అది నువ్వు చెప్తున్నావు. మంచి అమ్మ వాళ్ళకి లేదేమో, లేకపోతే అది వాళ్ళ దురదృష్టం. లెట్ దెమ్ స్పీక్, వై యూ స్పీక్ బిహాఫ్ ఆఫ్ దెమ్. ఇప్పుడు ఎవరో ఇంటర్వ్యూలో అడిగారు, ముగ్గురు మంచి పతివ్రతల గురించి చెప్పు అన్నారు పాత సినిమాలో. ఎంత బాగా చెప్పాడు తెలుసా? ఒకటి మీ అమ్మ, ఒకటి మా అమ్మ, ఒకటి మీ ఆవిడ, నువ్వు ఒప్పుకుంటే అన్నాడు. దానికి ఉద్యోగం రాలేదు. అలా అలా ఎందుకు చెప్పకూడదు? మనం చెప్తాం, డొక్కా సీతమ్మ, జనకుడు కూతురు సీతమ్మ, మా అమ్మ మీ అమ్మ, వై నాట్ దేరమ్మ. చెప్తానే సరదాగా. ఒక పిచ్చి తల్లి ఫోన్ చేసి, పిచ్చి తల్లి పేరు ధనలక్ష్మి, మా అక్క పేరే, ఇక్కడే హైదరాబాదే గొర్రె. ఫోన్ చేసి మంచి అమ్మ గురించి చెప్పు అన్న. అంటే మేరీ అంది. నేను అన్నాను, మీ అమ్మ కూడా మేరీలాగే పెళ్ళికి ముందు కంటే అంటావా అన్న. కాదు నాన్న, ఎగ్జాంపుల్ ఇస్తే ఎలా ఉండాలి? సాలిడ్గా ఉండాలి. మనలో అయితే మహాభారతంలో కూడా చాలా మందికి నువ్వు చెప్పు సూర్యుడు మేము తెస్తాం, చెప్పు. సూర్యుడు అంశతో పుట్టిన వాళ్ళు ఉన్నారు కదా, మరి ఉంటే అప్పుడు మరి అది కూడా ఇప్పుడు మేము వర్షిప్ చేయట్లేదు, మేమేం వర్షిప్ చేయట్లేదుగా. వర్షిప్ చేయట్లేదు, నేను యాక్సెప్ట్ చేస్తాను. కాదు, మేము గుర్తిస్తాం, గౌరవిస్తాం. వర్షిప్ చేయంగా ఉదాహరణకి నీకు అర్థమయ్యేలా చెప్తా. ఇప్పుడు మనం ఎందుకు ఇస్లాం క్రైస్తవాన్ని వ్యతిరేకిస్తాం అంటే వాళ్ళు వ్యతిరేకిస్తారు కాబట్టి అంతే. నీకు అర్థమైందా? ఇప్పుడు మీ నాన్నగారిని పద్దాకా తిడుతుంటే అది ఫ్రెండా ఎండా? అది ఎండో, నువ్వు తీసేది బెండో, అదే నీ ట్రెండ్, ఎందుకు నీ గొళ్ళు మండు. మీ నాన్నకంటే అది ఎక్కువ కాదు కదా, అవునా? అలా మనం కోట్ల సంవత్సరాలుగా నమ్మి పూజించే విధానాన్ని ఈ పిల్ల బిత్తిరేగాళ్ళు వచ్చి అది నువ్వు చేయకూడదు అని ఎలా చెప్తాడు? ఎవిడెన్స్ లేనోళ్ళు, ఎథిక్స్ లేనోళ్ళు, ఎపిక్స్ లేనోళ్ళు, ప్రపంచ విధ్వంసకారులు, వాళ్ళు ఉపన్యాసాలు ఇవ్వకూడదు కదా. నేను చెప్పే ఉదాహరణకి, నువ్వు బురదలో కాళ్ళు ఇట్టుకుని ఇక్కడికి వచ్చి శుభ్రత పరిశుభ్రత ఉపన్యాసం ఇవ్వకూడదు, అది నేను చెప్పేది. కాబట్టి వాళ్ళు దోచుకోవడానికి వచ్చారు, దోచేసుకున్నారు, మొక్కలు చేయాలనుకున్నారు, చేసేసారు. ఉపన్యాసాలు ఎందుకు మాకు కొమ్మల దగ్గరికి వచ్చి? అందుకని అసలు డోంట్ స్పీక్ అబౌట్ అవర్ రిలీజియన్. ఆడి పేరేమో శివ, సాంబ శివ. ఈ టాకింగ్ ఎగెన్స్ట్ శివ. ఆడి ఇందాక ఎవడో మహేష్ ఫోన్ చేశాడు. మహేష్ ఎవరి పేరేమో? ఈశా మహేష కైలాసవాస దేవ, నిన్ను నమ్మినాను నీలకందర కదా. ఆడికి పేరు కూడా పెట్టలేని చవట మతం. వాళ్ళు మనకి చెప్పేదేంటి? అందుకని నీకు దేవుడు ఉన్నాడా, వాడు పవర్ఫుల్లా కాదా, అది ముఖ్యం కాదు. అసలు నీకు ఆనెస్టీ ఉందా, నీకు హృదయం ఉందా, అది ముఖ్యం. అందుకని నేను చెప్తా, అది చెప్పను ఎవరినన్నా. నేను నమ్మే రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుణ్ణి, అమ్మవారిని ఇతరులు నమ్మకపోయినా నిజాయితీగా, ధర్మంగా, మంచిగా జీవిస్తే చాలు. ఈ ప్రతిజ్ఞ ఒకసారి మసీదులో, చర్చిలో చేయించి ప్రపంచం మొత్తం ప్రశాంతం అయిపోద్ది. అవుదా? మరి చేత్తరాళ్ళు, మన కుయ్యగాళ్ళు వాళ్ళంతా బయ్యాలు అంటుంటారు కదా. మరి మన బయ్యాలే కాబట్టి మసీదులో పొద్దునుంచి 5 సార్లే ఆజాన్ వినపడద్ది. మిగిలిన టైం అంతా ఖాళీ కదా, హనుమాన్ చాలీసా పెట్టచ్చుగా. సోదరులకు ఆ మాత్రం చేయలేరా? చెయ్యి, ఒకసారి ట్రై చేయి. అలా ఎలా పెట్టిస్తారు? సోదరులు అన్నావు, సోదరులు బ్రదర్కి బ్రో అన్నావుగా.
బ్రో మాత్రం మన కోసం చేయలేడా? మనం బయ్యాలం కదా నాన్న. అలా ఎలా పెడతామండి? మన గుడిలో ఏమైనా నమాజ్ పెడతారేంటి? మన ఎదవలు చేస్తారుగా. మన ఎదవలు అసలు నేను మన హిందువుల మన ఎదవలో గణేష్ మండపాలు నమాజ్కి ఇచ్చేసి తమిళనాడులో వానలు వస్తే ఆ గుడి ఇచ్చేసి ఆ గుళ్ళో నమాజులు చేసేసుకుని మన గుళ్ళు బోలు గుడి ఇవ్వడం అనేది మానవత్వం. పాపం వాళ్ళు మనకే ఉండాలా మానవత్వం? వాళ్ళకు ఉండకూడదా? దుర్మార్గం కదమ్మా నువ్వు చెప్పేది. హిందువులు మాత్రం మానవత్వం ఉండాలి, ముస్లిమ్స్ ఉండకూడదా? మనకుంది మరి. వాళ్ళకి ఎందుకు ఉండదో అదే నేను అడిగేది. అందుకని పోనీ ఈ స్టేట్మెంట్ తప్పు రాంగో చెప్పు. దిస్ ఎర్త్ బిలాంగ్స్ టు హ్యూమన్స్, నాట్ ముస్లిమ్స్, నాట్ క్రిస్టియన్స్, నాట్ హిందూస్. నువ్వు చెప్పే హిందూ కాబట్టి వాళ్ళతో చెప్పించు. వాళ్ళ ఫీలింగ్ ఏంటి? ఇది మొత్తం పచ్చగా అయిపోవాలి. వాళ్ళ గజ్వా ఏ హింద్ వాళ్ళ మిషన్ అన్నది. మిషన్ అంటే తెలుసా? మిషన్ అంటే తెలుసా? అదే వాళ్ళు ఎయిము, వాళ్ళ గోలు ప్రపంచం అంతా పచ్చగా అయిపోవాలి. అలాగే క్రిస్టియన్స్ గోల్ ఏంటి? మొత్తం బ్లాక్గా అయిపోవాలి. వాడు ఓపెన్గా చెప్పాడు. ఉపేంద్ర అంటే ఎవరి పేరు? విష్ణుమూర్తి పేరు. వాడు గొర్రె అయిపోయాడు. మాకు ఈ దేశాన్ని చీల్చి గొర్రెలకు దేశం ఇచ్చేయండి అంటాడు. వాడు బోకు. ఈ థింకింగ్ కంట్రీ యాజ్ ఏ కేకు. అప్పుడు దిగుద్ది మేకు.